శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డల కోసం ఒక చక్కటి శుభవార్తను అయితే తీసుకొచ్చారండి. ఈ శుభవార్తను చెప్పడానికి బాబాగారు తన బిడ్డలకు ఒక 3 అంకెలను అయితే చూపించబోతున్నారు. ఈ 3 అంకెలలో మనం ఎంచుకునేటువంటి ఒక అంకె ద్వారా బాబాగారు మన జీవితం ఎలా ఉండబోతుందో, మనకు ఎలాంటి శుభవార్త చేరబోతుందో చెప్పాలనుకుంటూ ఉన్నారండి. అయితే ఈరోజు బాబాగారి సందేశం వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారండి. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. తల్లి, ఇప్పుడే ఈ క్షణమే ఈ సంఖ్యను తాకు. నువ్వు ఎలాంటి శుభవార్త వినబోతున్నావో చెబుతానమ్మా, శ్రద్ధగా విను అని బాబాగారు అంటూ ఉన్నారండి. అయితే తన బిడ్డల జీవితం ఎలా ఉండబోతుందో చెప్పడానికి, తన బిడ్డలు ఎలాంటి శుభవార్తను వినబోతున్నారో చెప్పడానికి బాబాగారు తన బిడ్డల ముందుకు ఒక 3 అంకెలను అయితే తీసుకురాబోతున్నారండి. వీటిల్లో మీ మనసులో ఏదైతే ఎంచుకోవాలనిపిస్తుందో ఆ అంకెను ఎంచుకోవడం ద్వారా మీకు ఎలాంటి శుభవార్త బాబాగారు ప్రసాదించబోతున్నారు, శ్రద్ధగా వినండి ఫ్రెండ్. అయితే బాబాగారు తన బిడ్డల యొక్క అదృష్టాన్ని చెప్పడానికి వారి ముందుకు తీసుకురాబోతున్నటువంటి 3 అంకెలు కూడా 5, 7, 9. ఈ 3 అంకెలలో ఒక అంకెను ఎంచుకోవడం ద్వారా మనకు ఎలాంటి శుభవార్త బాబాగారు పంచబోతున్నారు, బాబాగారు ఎలాంటి శుభవార్తను మనకు వినిపించాలనుకుంటున్నారో మనం తెలుసుకోవచ్చండి. అయితే మనస్ఫూర్తిగా బాబాగారిని మీ మనసులో వేడుకొని మీకు ఏ నంబర్ అయితే ఎంచుకోవాలనిపిస్తుందో ఆ నంబర్ని మనస్ఫూర్తిగా ఎంచుకోండి ఫ్రెండ్స్. ఎంచుకున్నారా అండి? అయితే మీరు ఏ నంబర్ని ఎంచుకున్నారో ఆ ఎంచుకున్న నంబర్ ద్వారా మీరు ఎలాంటి శుభవార్త వినబోతున్నారో బాబాగారి మాటలలో తెలుసుకుందామండి. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, ఈ తండ్రి నీకు చూపించిన 3 అంకెలలో ఒక అంకెను ఎంచుకున్నావా తల్లి? అయితే నీకైనా శుభవార్త చెబుతాను, శ్రద్ధగా విను అని బాబాగారు అంటూ ఉన్నారండి. అయితే మొదటిగా ఎవరైతే 5వ నంబర్ని ఎంచుకున్నారో ఆ బిడ్డల గురించి బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. వారికి చక్కటి సందేశం వినిపిస్తూ ఉన్నారు. బాబాగారు వారి గురించి ఏమంటున్నారో తెలుసా అండి? తల్లి, ఇప్పుడు నీ మనసులో నాపై నీకు ఉన్న భక్తి, ప్రేమ, నమ్మకం ఇవన్నీ నాకు తెలుసమ్మా. మరి నువ్వు ఇంత భక్తితో ఉన్నా సరే నీ మనసులో ఇలా అనుకుంటున్నావు కదా, బాబాకి నేను పూజ చేసి అభిషేకం చేస్తేనే నా కోరికలను తీరుస్తారేమో, నన్ను ఆశీర్వదిస్తారేమో అని నీ మనసులో అనుకుంటూ ఉన్నావు కదా తల్లి. నిజమేనా? కానీ అలా ఏం కాదమ్మా. నన్ను పూజించకపోయినా, అభిషేకించకపోయినా నన్ను పిలిస్తే చాలు, నేను నీ ముందుంటాను. నేను నా బిడ్డల నుంచి ఇవి ఏమీ కోరుకోను తల్లి. ఆకలి అన్నవారికి పట్టెడన్నం పెట్టాలనుకుంటాను. నువ్వు మనస్ఫూర్తిగా గుక్కెడు మంచినీళ్ళిచ్చినా ఆనందంగా స్వీకరిస్తాను బిడ్డ. ఈ పతీరుకి ఆడంబరాలు అవసరం లేదు తల్లి. నువ్వు ఎప్పుడూ అలా అనుకోకు. చెబుతున్నాను కదా బిడ్డ, ప్రేమగా నన్ను పిలిస్తే చాలు, నేను నీ ముందు ఉంటాను. అర్థమైందా? అనవసరమైన ఆలోచనలు చేయకు. సరేలే, కావాలంటే నీ తృప్తి కోసం, నీ ప్రశాంతత కోసం చేసుకో. అంతేకాని ఈ అపోహలు మాత్రం నీ మనసులో పెట్టుకోవద్దు. కేవలం ధనవంతులకు మాత్రమే బాబాగారు కోరికలు తీరుస్తారేమో, ఆయనకి అభిషేకిస్తేనే కోరికలు తీరుస్తారేమో, ఆయనని అందంగా అలంకరిస్తేనే కోరికలు తీరుస్తారేమో అని ఇలాంటి అమాయకమైన ఆలోచనలు చేయకు బిడ్డ. నీకు చేయగల శక్తి ఉంటేనే చెయ్యి. అంతేకాని ఇవన్నీ నీ మనసులో పెట్టుకుని నీ బాబాని కించపరచకమ్మా. నాకు నా బిడ్డల సంతోషం ముఖ్యం. అలాగే ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెట్టడం ముఖ్యం. వారికి నువ్వు పెట్టే పరమాన్నమే నాకు విందు భోజనం అవుతుందని గుర్తించుకో. అంతేకాని నువ్వు నాకు మాత్రమే భోజనం తీసుకురమ్మని నేను ఏనాడూ చెప్పలేదమ్మా. నాకు పంచభక్ష పరమాన్నాలు కావాలని ఎప్పుడూ నేను నిన్ను అడగలేదు.
చూడమ్మా, నా కోవెలకు వచ్చి నాకు ప్రసాదం పెట్టి నేను తింటున్నానా లేదా అని చూస్తూ ఉంటారు. నేను తప్పక మీరు పెట్టిన విందు ఆరగిస్తాను బిడ్డ. ఎలానో తెలుసా? బయటే ఉంటాను తల్లి, నేను కోవెలలో ఉండను. నువ్వు పరమాన్నం తెచ్చినప్పుడు నువ్వు ఏ విందు భోజనం పెట్టినా నేను ఈ విగ్రహంగా ఉండి ఆరగించను. ఆకలితో ఉన్న నా బిడ్డల శరీరంలో ఉండే నేను ఆరగిస్తాను. అర్థమవుతుందా? వారి కడుపు నింపితే నా కడుపు నింపినట్టే. అంతేకాని ప్రత్యేకంగా నాకు భోజనం అవసరం లేదమ్మా. నీకొక విషయం చెప్పనా బిడ్డ? నాకు నువ్వు చేసే సేవలు, పూజలు, ఇచ్చే కానుకలు ఇవన్నీ కూడా రెట్టింపు ఫలితంతో నీ ముందుకు వస్తాయి. ఇక ఆ క్షణం నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఆ క్షణం నుంచి నువ్వు సరైన ఆలోచనలు కూడా చేస్తావు. అందులో విజయం సాధిస్తావు. ఎత్తులో జీవిస్తావమ్మా. ఏదైనా ఎప్పుడైనా సరే నీ ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుందని తెలుసుకో. నువ్వు నాకు చేసే పూజ నీ మానసిక దృఢత్వాన్ని పెంచుతుంది. ఎలాంటి అనుమానాలు పెట్టుకోకు తల్లి. నీ పూజలన్నీ నేను స్వీకరిస్తున్నానమ్మా. నువ్వు నాకు చేసే సేవలు చూస్తే నా తల్లిలాగా అనిపిస్తుంది. నువ్వు నా కోసం నా వద్దకు రాగానే నేను ఆనందంతో పొంగిపోతానమ్మా. కావాలంటే ఈసారి నా దర్శనం కోసం వచ్చినప్పుడు నన్ను గమనించు తల్లి. నీకే తెలుస్తుంది. నా ముఖంలో స్పష్టంగా ఆనందం నీకు కనిపిస్తుంది. నేను నీతోనే ఉంటాను బిడ్డ. కొండంత ధైర్యాన్ని నీకు ఇస్తాను. నువ్వు ఆనందంగా ఉంటేనే నేను కూడా ఆనందంగా ఉంటాను. చెప్తున్నానుగా, నీ మనసులో ఉన్న అపోహలన్నీ తీసి పక్కన పడే. నీకోసం నేను ఏదైనా చేస్తానమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది తల్లి. ఎవరో ఏదో అన్నారని బాధపడకు బిడ్డ. నీకు నేనున్నాను. ధైర్యంగా ఉండు అని ఏ బిడ్డలైతే 5వ నంబర్ను తాకారో ఆ బిడ్డల గురించి బాబాగారు ఈ విధంగా చెప్పారండి. ఒకవేళ మీ మనసులో ఇలాంటి అపోహలు ఉంటే అవన్నీ తీసి పక్కన పడేయండి ఫ్రెండ్స్. ఇది అందరికీ ఉంటుందని కాదు, కొంతమంది అమాయకులైనటువంటి బిడ్డలు ఉంటారు. ఆ బిడ్డల గురించే బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో బాబాగారిని పూజిస్తారంట. అలా పూజిస్తూ కూడా వారి మనసులో ఇలాంటి అనుమానాలు ఉంటాయి. బాబాగారు పూజ చేస్తేనే నా కోరికలు నెరవేరుస్తారేమో, బాబాగారికి పంచభక్ష ప్రమాణాలు పెడితేనే నన్ను కరుణిస్తారనేమాంటి ఇలాంటి అనుమానాలని కొంతమంది అమాయకమైనటువంటి బిడ్డల హృదయాలలో, మనసులలో ఉంటాయండి. వారందరి గురించి ఈరోజు బాబాగారు చెప్పారు. చూడండి ఫ్రెండ్స్, బాబాగారికి మీరు ఎంత గొప్ప భోజనం పెట్టినా సరే, ఆ విగ్రహం ముందు పెడితే బాబాగారు స్వీకరించరండి. బాబాగారు తినరు. బాబాగారు ఎలా తింటారో తెలుసా? మనం పెట్టేటువంటి భోజనం కనీసం నిజంగా ఆకలిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కడుపు నింపితే వారిలో ఉండి స్వీకరిస్తానని చెబుతూ ఉన్నారు. మీరు గుప్పెడు గుగ్గిళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకు పెట్టినా చాలు, పంచభక్ష పరమాన్నాలు పెట్టినట్టు స్వీకరిస్తారంట బాబాగారు. అందువలన మీరు ఇలాంటి అపోహలన్నీ తీసి పక్కన పెట్టేయండి. బాబాగారికి మీరు ఏమిస్తున్నారనేటువంటిది ముఖ్యం కాదండి. బాబాగారిని మీరు ఎంత భక్తితో పూజిస్తున్నారనేది ముఖ్యం. మనం బాబాగారిని చాలా శ్రద్ధగా చూసుకున్నప్పుడు బాబాగారు సంతోషించారండి. దానికంటే రెట్టింపు సంతోషం ఎప్పుడు వస్తుందో తెలుసా బాబాగారికి? నిజంగా అవసరంలో ఉన్న వాళ్ళకి చేయూతనిచ్చి ఆదుకున్నప్పుడు వస్తుంది. తన బిడ్డలలో ఎవ్వరు తన కోవెలకు వచ్చినా బాబాగారు చాలా సంతోషిస్తారండి. మీరు ఏదో ఒకటి తీసుకువెళ్తేనే సంతోషిస్తారనేటువంటి అలాంటిది ఏమీ లేదు. మన శక్తి కొద్దీ మనం బాబాగారికి నివేదించుకుంటాం. మన ప్రేమ, మన అభిమానం మనం చూపించుకోవడానికి మాత్రం మనం ఏదో ఒకటి బాబాగారి దగ్గరకు తీసుకువెళ్తాం. మనం తీసుకువచ్చిన కానుకతో సంబంధం లేకుండా తల్లిదండ్రులు తన బిడ్డలు ఇంటికి వస్తే ఎంత సంతోషిస్తారో అలాగే బాబాగారు కూడా మనందరం కోవెలకు వెళ్తే ఆ తండ్రి అలానే సంతోషిస్తారు. అందుకే బాబాగారు చెప్తూ ఉన్నారు, ఈసారి గమనించమ్మా నన్ను, ఈసారి నా కోవెలకు వచ్చినప్పుడు నన్ను చూడు, నేను ఎంత ఆనందంగా ఉంటాను.
నీ రాకతో నా మనసంతా కూడా ఆనందంతో నిండిపోతుంది తల్లి అని తన బిడ్డలకు బాబాగారు చెప్తూ ఉన్నారండి. అర్థమైందా అండి బాబాగారిని మనం ఏ విధంగా పూజించాలో, ఆ తండ్రిని ఏ విధంగా అర్థం చేసుకోవాలో? బాబాగారు అంత సామాన్యంగా ఎవరికి అర్థం కారండి. కానీ అర్థం చేసుకున్న వాళ్ళకి ఒక అఖండ శక్తిలాగా కనిపిస్తారు బాబాగారు. అర్థమైందా? ఇక మీ మనసులో ఉన్న అపోహలన్నీ తీసి పక్కన పెట్టేయండి ఫ్రెండ్స్. బాబాగారు మీ గురించి పూర్తిగా చెప్పారు. మీ మనస్తత్వం ఏంటో చెప్పారు. అంటే మనల్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు బాబాగారు. ఆయన కంటే ఎక్కువగా మనల్ని కనీసం మనం కూడా అర్థం చేసుకోలేం. మనం ఎలా వెళ్తున్నామో కూడా మనకు తెలియదండి. కానీ మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం, తరువాత జరగబోయేది కూడా బాబాగారికి తెలుసు. తన బిడ్డలు వేసేటువంటి ఒక్కొక్క అడుగు, ప్రతి అడుగు కూడా బాబాగారి సంరక్షణలోనే జరుగుతుంది. బాబాగారి కంటి చూపు దాటి మనం ఎక్కడికి పోలేమండి. 5వ నంబర్ను తాకిన బిడ్డల గురించి ఈ విధంగా చెప్పడానికి మరొక కారణం కూడా ఉందండి. వారి మనసులో ఏవైతే అపోహలు ఉన్నాయో వాటి ద్వారా బాబాగారికి ఇలా చేస్తేనే నచ్చుతుందేమో, బాబాగారు ఇలాంటి బిడ్డలను మాత్రమే చూస్తారేమో, ఆ తండ్రి నన్ను కూడా చూడాలి, నా పూజలు కూడా ఆయన స్వీకరించాలి, నేను పెట్టింది ఆ తండ్రి తినాలనేటువంటి ఆ అభిమానంతో, ఆ భక్తితో వారు చేయరాని అప్పులన్నీ చేసి బాబాగారికి పెడుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కడ వాళ్ళ కష్టాలను కొని తెచ్చుకుంటారేమో అని వారి గురించే బాబాగారు ఈ సందేశం చెప్తూ ఉన్నారండి. అర్థమైందా అండి? అంటే బాబాగారి దృష్టిలో వాళ్ళు ఎంతో అమాయకులు. ఆ బిడ్డలకు బాబాగారిపై ఉన్నటువంటి అమితమైన భక్తి వలన, అమితమైన భక్తి కారణంగా వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి కేవలం కావాల్సింది బాబాగారి కంటి చూపు, ఆ తండ్రి చల్లని చూపు కావాలి వాళ్ళకి, ఆ తండ్రి ఆశీర్వాదం కావాలి వాళ్ళకి. దానికోసం వాళ్ళు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. అప్పులు పాలైపోయినా సరే వాళ్ళు అవన్నీ పట్టించుకోరు. అరే మనం ఇక్కడి నుంచి ఇంత డబ్బు తీసుకొచ్చి బాబాగారికి పెట్టేస్తున్నాం, అన్నదానం చేసేస్తున్నాం, లేదంటే బాబాగారికి పూజలు చేసేస్తున్నాం, మరి తర్వాత ఎలా తీర్చాలనేటువంటి ఈ ఆలోచనలు వాళ్ళకి ఉండవు. అది తప్పమ్మా అని బాబాగారు చెప్తూ ఉన్నారు. పక్కవారికి సహాయం చేయాలంటే నీకున్నంతలో సహాయం చేయాలి, కానీ అంతేకాని నువ్వు రోడ్డు మీదకి వచ్చేసేటట్టు మొత్తం సహాయం చేసేసి నిన్ను నమ్ముకున్నటువంటి ఆ కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకు తీసుకురావద్దని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారి బిడ్డలందరూ సంతోషంగా ఉండాలని ఆ తండ్రి కోరుకుంటారు. కొంతమంది సంతోషంగా ఉండటానికి మరికొంతమంది కష్టపడాలని మాత్రం ఆ తండ్రి ఎప్పుడూ కోరుకోరండి. బాబాగారు మీకందరికీ అంత మంచి జీవితాన్ని ప్రసాదించారు. ఆ జీవితాన్ని ప్రశాంతంగా జీవించాలి. అంతేకాని ఎవరి కోసమో దేనికోసమో మీరు రోడ్డు మీదకు వచ్చేయకూడదు. నిజంగా అవసరంలో ఉన్నవారికి మీకు చేతనైనంత సహాయం మాత్రమే చేయాలి. శక్తికి మించిన సహాయం చేసి మీతో పాటు మీ కుటుంబాన్ని కష్టపెట్టకూడదు. అదే బాబాగారి మాటలలోని అంతరార్థం అండి. మంచితనం ఉండాలి, కానీ అతి మంచితనం ఉండకూడదని బాబాగారు చెప్తూ ఉన్నారు. చూడు తల్లి, నువ్వు ఎలా ఉన్నా సరే, నువ్వు ఏ పూజ చేసినా సరే, నువ్వు ఏ పండు ఏ పలహారం నాకు నివేదించినా సరే నేను ఆనందంగా స్వీకరిస్తానమ్మా. నువ్వు నా కోవెలకు రావడమే నాకు ఆనందం తల్లి. ఇవన్నీ నాకెందుకు? నీ తండ్రి కోసం నువ్వు తీసుకొస్తే తీసుకురా, కానీ ఇవి తెస్తేనే నేను చూస్తానేమో అనుకుంటున్నావే, ఆ అపోహ నుంచి బయటకురా. నువ్వెప్పుడూ నా సంరక్షణలోనే ఉంటావు. నా చల్లని ఆశీస్సులు నీకుంటాయమ్మా. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో నా బాబా నన్నే చూడాలి, నేను పెట్టిన ప్రతి ప్రసాదం ఆ తండ్రి ఆరగించాలి, ఆ చల్లని చూపు నాపై ఉండాలని కోరుకుంటున్నావే, అవన్నీ అలానే జరుగుతాయి. నువ్వు పెట్టే ప్రతి ప్రార్థన నేను వింటూ ఉన్నాను. నువ్వు పెట్టే ప్రతి ప్రసాదం కూడా నేను ఆరగిస్తూనే ఉన్నాను. ఆకలితో ఉన్న ఎంతోమంది కడుపులు నింపుతూ ఉన్నావు బిడ్డ. నీకు చేతనైనంత సహాయం చేస్తూ ఉన్నావు తల్లి. వాళ్ళందరిలో నుంచి నేను నా బిడ్డను ఆశీర్వదిస్తున్నాను. నువ్వు నా కోవెలకు వస్తే నేను ఎంత సంతోషపడతానో ఈసారి నా గుడికి వచ్చినప్పుడు నువ్వు చూడు. ఒక్కసారి నన్ను గమనించు, నా కళ్ళలోకి చూడు. నా రాక నా బాబాకి ఇంత ఆనందాన్ని కలిగిస్తుందా అని ప్రతిరోజు కూడా నువ్వు మళ్ళీ కోవెలకు వస్తావు అని బాబాగారు చెప్తూ ఉన్నారు తన బిడ్డలకు. ఎంతో అమాయకంగా ఉన్నటువంటి తన బిడ్డలు చాలామంది ఉంటారండి. ఆ బిడ్డల కోసం ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారు. ఈ విధంగా 5వ నంబర్ ఎవరైతే తాకారో ఆ బిడ్డల గురించి బాబాగారు ఈ సందేశాన్ని చెప్తూ ఉన్నారండి. మరి ఇక 2 నంబర్లు మిగిలిపోయాయండి, 7వ నంబరు 9వ నంబరు.
ఈ 2 నంబర్లు తాకిన తన బిడ్డల గురించి కూడా ఒక గొప్ప సందేశాన్ని అయితే బాబాగారు ఇచ్చారండి. ఒక మంచి శుభవార్తనైతే ఆ బిడ్డలకు అందించారు. అయితే ఈరోజు సాయంత్రంగా బాబాగారు ఏ సమయానైతే తన బిడ్డలకు సందేశాన్ని అందించబోతూ ఉన్నారు, బాబాగారి సందేశం కోసం సాయంత్రం చాలా వరకు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ సందేశం విని ప్రశాంతంగా నిద్రించడానికి ఆ బిడ్డల కోసం బాబాగారు సాయంత్రం సమయాన తన చక్కటి వాక్కును వినిపిస్తారండి. ప్రతి ఒక్కరూ సాయంత్రం వచ్చేటువంటి బాబాగారి సందేశాన్ని మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. మిగతా 2 నంబర్ల గురించి బాబాగారు చెప్పబోతూ ఉన్నారండి. వాళ్ళ గురించి ఎంత అద్భుతమైనటువంటి మెసేజ్ని బాబాగారు ఇచ్చారో తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండండి ఫ్రెండ్స్. గొప్ప సందేశాన్ని బాబాగారు ఆ బిడ్డలకు కూడా అందించున్నారండి. ఆ సందేశం విన్న తన బిడ్డలు ఇక ప్రశాంతంగా నిద్రిస్తారు. ఉదయాన్నే లేచేసరికి వాళ్ళ జీవితంలోనే ఒక కొత్త మార్పును కూడా చూడబోతారు. ఈ విధంగా ఈరోజు ఈ 3 నంబర్లు తాకినటువంటి ఆ బిడ్డలు ఎంతో అదృష్టవంతులుగా మనం తెలుసుకోవచ్చు. బాబాగారు ఎవరైతే ఏ బిడ్డలైతే కొన్ని అపోహలలో ఉన్నారో ఆ అపోహలను తొలగించడానికి బాబాగారు ఈ 5వ నంబర్లు తాకిన బిడ్డల గురించి చెప్పారు. అదేవిధంగా 7వ నంబర్ మరియు 9వ నంబర్ తాకినటువంటి బిడ్డల మనస్తత్వం ఎలా ఉంటుంది, ఆ బిడ్డలు ఎలా ఉంటారు, వారి భవిష్యత్తు ఏంటనేది బాబాగారి మాటలలో తప్పకుండా తరువాత సందేశంలో విని తెలుసుకుందామండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.